ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న సంఘటనలు కానీ, వారి మీద మాట్లాడుతున్నటువంటి అనుచితమైన వ్యాఖ్యలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కూటమి భాగస్వామ్య పార్టీలైనటువంటి బీజేపీ, జనసేన, టీడీపీలోని ఒక ముఖ్యమైన నాయకుడు, తాడిపత్రి నాయకుడు బీజేపీ మహిళల మీద అనుచితంగా ఆ వ్యాఖ్యలు కూడా నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మాధవీలత గారిని అలాగే యామిని శర్మ గారిని, ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినప్పుడు దీనిని ఖండించాలి, భాగస్వామ్య పార్టీలో ఉన్న మనం ఖండించాలి అని చెప్పేసి అలా కూడా అనుకోకుండా టీడీపీ పార్టీ కానీ, జనసేన కానీ, ఎందుకంటే ఎవరైనా మహిళల రక్షణ మాది, మేము చూసుకుంటామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీ పార్టీలోని ఇద్దరు మహిళల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం దానిని ఖండించలేదు, ఇది తప్పు అని కూడా అనలేదంటే మరి మహిళలకు వీరిచ్చే గౌరవం ఎటువంటిదో ఇప్పటికైనా ప్రజలకు అర్థమై ఉండాలి.